హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని నేను పెసరపప్పుతో చేశాను. పిల్లలకు పెడితే చాలా హెల్దీ అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. దీనికోసం నేను 1/2 కప్పు పెసరపప్పుని తీసుకుని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. దీన్ని మనం దగ్గరుండి ఫ్రై చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఎక్కడైనా మాడుతున్నట్టు అనిపిస్తే దాన్ని ఫ్రై చేస్తూ మొత్తం అంతా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు మనకి టేస్ట్ మరింత బాగుంటుంది. ఇలా వేపిన దాన్ని మనం ఒక మిక్సీలోకి తీసుకుని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, గరుకు గరుగ్గా పౌడర్ కింద రెడీ అవుతుంది. తర్వాత మనం ఒక బాండీని పెట్టుకుని ఒక చిన్న కప్పుతో పాలను యాడ్ చేయాలి. దీంట్లోనే మనం ఏ కప్తో తీసుకున్నామో పెసరపప్పు ఆ కప్పులో సగానికి మిల్క్ పౌడర్ని యాడ్ చేసి రెండు బాగా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని కూడా మనం లడ్డూలో యాడ్ చేసుకుంటాం. ముందుగా ఒక పెద్ద స్టీల్ ప్లేట్ని తీసుకుని అందులో మనం పౌడర్ కొట్టుకున్న పెసరపప్పు పౌడర్ని, అలాగే ఒక 1/2 కప్పు మిక్సీకి వేసుకున్న షుగర్ పౌడర్ని, మనం ముందుగా రెడీ చేసుకున్న కోవాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఉండవుతుందో లేదంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇది ఒక్కసారి తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.